Hello viewers, I am Dr. Rahul Reddy from Androcare Andrology Institute. Welcome back to varicocele series in Telugu. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు varicocele ఉన్నప్పుడు ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది మనకు అడిగే డౌట్ ఇది. డాక్టర్ గారు నేను సర్జరీ చేయించుకోవాలా వద్దా, ఒకవేళ వెయిట్ చేయాలి అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అనే దానికి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేది దీంట్లో వస్తాయి. సో మనము varicocele సర్జరీ అనేది మనం ఎప్పుడు చేస్తాము అంటే అది గ్రేడ్ని బట్టి, అసలు టెస్టిస్ డ్యామేజ్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి మనం varicocele సర్జరీ చేస్తాం. సో ఇప్పుడు గ్రేడ్ 1 ఉందనుకుందాం. జనరల్గా అసలు సర్జరీ చేయాల్సిన అవసరమే లేదు. జనరల్గా ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మనం గ్రేడ్ 1 varicoceleకి జనరల్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక స్టేట్మెంట్ లాగా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రేడ్ 2 బైలేటరల్ గ్రేడ్ 2 అంటే రెండు సైడ్లు గ్రేడ్ 2 varicocele ఉన్నా, మనం ఒక సైడ్ గ్రేడ్ 3 varicocele ఉన్నా మనం ఆపరేషన్ చేయాలి. సో డాక్టర్ ఒకవేళ నాకు గ్రేడ్ 2 varicocele ఉంది, బైలేటరల్ గ్రేడ్ 2 varicocele ఉంది, బట్ నా సీమెన్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయి, అంటే సీమెన్ కౌంట్ నార్మల్గా ఉన్నాయి, ఇప్పుడు ఆపరేషన్ చేయాలా వద్దా, అక్కడే మనకు డౌట్ వస్తుంది. కొంతమందికి ఒక సైడ్ గ్రేడ్ 3 varicocele ఉన్నా, రెండో సైడ్ టెస్టిస్ నార్మల్గా ఉంది కాబట్టి సీమెన్ పారామీటర్స్ అన్నీ, అంటే స్పెర్మ్ కౌంట్ కానీ వాల్యూమ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ అన్నీ నార్మల్గా ఉండడం వల్ల అప్పుడు మనకు డైలమా వస్తుంది, అసలు వీళ్ళకి ఆపరేషన్ చేయాలా వద్దా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏం చెప్తాము, ఇప్పుడు అంటే పిల్లలు ఒకరు కావాలా ఇద్దరు కావాలా అన్న దాన్ని బట్టి కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే సీమెన్ పారామీటర్స్ అన్నీ బాగుండి ఒక వైఫ్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే, సో అంటే గ్రేడ్ 3 varicocele ఉండి సీమెన్ కౌంట్ అంటే సీమెన్ పారామీటర్స్ అంటే ఏంటి డాక్టర్ అని చాలామంది అడగచ్చు, అందుకోసమే ఇది చెప్తున్నాను. ఇది సీమెన్ పారామీటర్స్ అనేది WHO గైడ్లైన్స్ బేస్ చేసుకొని మనకు అంటే సీమెన్ ఎలా ఉండాలి అనే దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది 2020లో వచ్చిన గైడ్లైన్, లేటెస్ట్ గైడ్లైన్. సో దీన్ని బట్టి మనకి ఏముండాలి అంటే మినిమం, ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మినిమం వాల్యూస్ అంటాం, అంటే 5th పర్సంటైల్ వాల్యూస్, మ్యాక్సిమం కాదు, మినిమం ఇంతకన్నా తక్కువగా ఉంది అంటేనే అంటే న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని అర్థం. సో సీమెన్ వాల్యూమ్ మనకు బయటకు వచ్చే సీమెన్ ఏదైతే ఇస్తారో టెస్ట్కి అది 1.4 ml కన్నా తక్కువగా ఉండకూడదు. అలాగే సీమెన్ కాన్సన్ట్రేషన్ మనకు మినిమం 16 millions per ml ఉండాలి. సో చాలామంది సీమెన్ కాన్సన్ట్రేషన్కి సీమెన్ టోటల్ స్పెర్మ్స్ ఇన్ ద ఎజాక్యులేట్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఎప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ పర్ ml ఎన్ని మిలియన్స్ స్పెర్మ్స్ ఉన్నాయి దాని గురించి. సో మినిమం మనకు 16 millions ఉండాలి. డాక్టర్ గారు నాకు 16 millions ఉంటే చాలా, నాకు న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా అంటే ఓన్లీ ఇదొక్కటే కాదు, అన్ని పారామీటర్స్ ఈ పైన ఉంటేనే మనకు న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు టోటల్ మొటిలిటీ 42% ఉండాలి. అలాగే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే 30% ఉండాలి. 30% అంటే మనకు 100లో మనం ఒక 100 స్పెమ్స్ని మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎన్ని స్పెమ్స్ మూవ్ అవుతున్నాయి అంటే మినిమం అట్లీస్ట్ 30 స్పెమ్స్ అన్నా మనకు ముందుకు కదులుతూ ఉండాలి. ప్రోగ్రెసివ్ అంటే ముందుకు, అంటే అక్కడక్కడ కదలడం కానీ అక్కడక్కడే రౌండ్గా తిరగడం కానీ కాదు. ముందుకు ప్రోగ్రెసివ్ అంటే ముందుకు వెళ్తూ ఉండాలి, వాటిని ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు. అది మినిమం 30% ఉండాలి. డాక్టర్ గారు ఇంత తక్కువగా ఉండాలా, 70% అబ్నార్మల్గా ఉన్నా సరిపోతుందా అంటే జనరల్గా మనకు వచ్చే కౌంట్ని బట్టి ఇప్పుడు 70-80 millions ఉన్నప్పుడు ఈవెన్ 30% స్పెమ్స్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఇది 5 millions 6 millions ఉందనుకోండి, ఇది ఇక్కడ 30% ఉన్నా కూడా మనకు ముందుకు వెళ్ళి ఫర్టిలైజ్ చేయగలిగే స్పెమ్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలాగే మార్ఫాలజీ మినిమం మనకు 4% కన్నా ఎక్కువగా ఉండాలి. డాక్టర్ గారు నాకు సీమెన్ అనాలిసిస్లో నాకు 80% మార్ఫాలజీ ఉంది అంటే అది తప్పు. 80% మార్ఫాలజీ అనేది ఎవరికి ఉండదండి. అది కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అలా ఇస్తారు 70% 80% అనేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గైడ్లైన్స్ ప్రకారం చేస్తే నార్మల్గా 7 to 15% మార్ఫాలజీ ఉంటే సరిపోతుంది. అండ్ జనరల్గా అంతకన్నా ఎక్కువ మనం ఎప్పుడు చూడలేం, ప్రాక్టీస్లో కూడా ఎప్పుడూ 15% కన్నా ఎక్కువగా చూసామంటే అది ఎప్పుడో 2-3 monthsకి ఒక పేషెంట్లో చూస్తాం. సో నార్మల్గా మనకి 4% కన్నా తక్కువగా ఉంది అంటే
మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పారామీటర్స్ కన్నా తక్కువగా ఉంటే మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పారామీటర్స్ కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే నార్మల్గా ఫీమేల్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూస్తాం. ఒక సైడ్ వైఫ్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లము లేకుండా ఈ సీమెన్ పారామీటర్స్ అన్నీ దీనికన్నా కొంచెం ఎక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డిఎఫ్ఐ అనే టెస్ట్ చేస్తాం. అంటే స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే ఒక స్పెర్మ్ మనము సీమెన్ అనాలిసిస్లో బయట నుంచి మాత్రమే చూస్తాం. అంటే ఎన్ని స్పెర్మ్స్ ఎన్ని మూవ్ అవుతున్నాయి, ఎన్ని హెల్తీగా ఉన్నాయి, బయట నుంచి హెల్తీగా ఉన్నాయని చూస్తాం. కానీ అసలు స్పెర్మ్ అనేది ఒక వెహికల్, మన డిఎన్ఏని ఎగ్ దాకా తీసుకెళ్ళగలిగే వెహికల్ మాత్రమే. సో మనము ఆ లోపల డిఎన్ఏ ఎలా ఉంది, ఎందుకంటే వారికోసిల్ సివియర్ గ్రేడ్ ఉన్నప్పుడు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో అన్నీ బాగుండి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఈ సీమెన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని చేస్తాం. ఒకవేళ ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అబ్నార్మల్గా ఉన్నా మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువగా ఉంటే మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, డాక్టర్ గారు నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలు, ఒకరుంటే చాలు, రెండో ప్రెగ్నెన్సీ అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే మనము ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి మందులు ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ కంపల్సరీ రెండో చైల్డ్ కావాలి అంటే అప్పుడు మటుకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సీమెన్ ఆల్రెడీ ఒకసారి గ్రేడ్ 3 వారికోసిల్ ఉన్నప్పుడు మనకు డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అంటే మీరు ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మనకు అట్లీస్ట్ 3 years గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డ్యామేజ్ లేకపోయినా మళ్ళీ 3 yearsకి మళ్ళీ డ్యామేజ్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుందో, అసలు టెస్టిస్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందా, స్పెర్మ్ కౌంట్ 0 అవుతుందా మనకు తెలియదు. కాబట్టి సెకండ్ చైల్డ్ కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా సర్జరీ చేసుకోవడం బెటర్. సో అదే సింగిల్ చైల్డ్ చాలు, మాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మెడిసిన్స్తో ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ కానీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆపరేట్ చేయొచ్చు. సో తెలుసుకున్నాం కదా వ్యూయర్స్, ఈరోజు మనం అంటే గ్రేడ్ 1కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 2 ఉన్నప్పుడు సీమెన్ పారామీటర్స్ అంటే అబ్నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయాలి. గ్రేడ్ 3 ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సెకండ్ చైల్డ్ కావాలన్నా, హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా మనం ఆపరేషన్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అవుతుందని అర్థం. అలాగే హార్మోన్స్ కూడా మనం చెక్ చేస్తాం. హార్మోన్స్ కూడా హైగా ఉన్నప్పుడు FSH LH హైగా ఉంటే అప్పుడు కూడా మనం ఆపరేషన్ చేసుకోవడం బెటర్. సో అలాగని చిన్న టెస్టిస్ ఉండి, అంటే నార్మల్గా టెస్టిక్యులర్ వాల్యూమ్ అనేది 6 to 7 10 to 14 cc ఉంటుంది. ఆల్రెడీ చిన్న టెస్టిస్ ఉండి 3 to 4 cc టెస్టిస్ ఉంది మనకు, అప్పుడు ఆపరేషన్ చేసినా కూడా జనరల్గా వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి మనం వారికోసిల్ చేసినా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ రాదు. సో అది కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే అజూస్పెర్మియా కానీ స్మాల్ టెస్టిస్లో ఉండి వాళ్ళకు వారికోసిల్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సర్జరీ చేస్తామో అన్న దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.